ధాత్రి, మీ ఇంటికి వెళ్ళి మీ మామయ్య గురించిన ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో తెలుసుకుందాం. ధనుంజయ్ చెప్పినట్లు మీ మామయ్యనే మీనన్‌కి సాక్ష్యాలు అమ్మాడేమో, ఏదైనా క్లూ దొరుకుతుందేమో వెళ్ళి వెతుకుతాం ధాత్రి అని కేదార్ అంటాడు. అలాగేనని ధాత్రి, కేదార్ ఇద్దరూ బయలుదేరి వాళ్ళ పుట్టింటికి వస్తారు. అప్పుడే అక్కడ నారాయణ సంవత్సరికం జరిపిస్తూ ఉంటారు. ఇక జగదాత్రిని చూసి రాగిని రెచ్చిపోతూ ఉంటుంది. ఒసేయ్ జగదాత్రి, మీ అమ్మే నా భర్తని చంపాడన్న విషయం నీకు తెలీదా? నా కూతురికి తండ్రి లేని లోటు మీ అమ్మ వల్లే కలిగింది. నా ఐదోతనాన్ని మీ అమ్మ అనవసరంగా దూరం చేసింది కదే. ఈరోజు ఈ ఇంట్లో నా భర్త సంవత్సరీకం జరుగుతోందంటే ఎవరి వల్ల? ఇదంతా ఎవరి వల్ల? ఆ కావ్య వల్ల కాదా అని రాగిని తిడుతూ ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం మా అమ్మని నిందలు మోపుతూ ఇలా తిట్టకండి అత్తయ్య అని ధాత్రి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదు, మా అమ్మ నిజాయితీ పరురాలు అని నేను నిరూపిస్తానని చెప్పాను కదా అత్తయ్య అని ధాత్రి అంటే రాగినికి ఇంకాస్త కోపం వస్తుంది. వెంటనే రాగిని ధాత్రి దగ్గరికి వెళ్ళి లాగి తోసి పడేస్తుంది. ధాత్రి కింద పడుతూ ఉంటే అయ్యో ధాత్రి అంటూ కేదార్ పట్టుకుంటాడు. యామిని, సిరి కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటే కౌశిక్ కూడా జగదాత్రి అంటూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది. మరి ధనుంజయ్ చెప్పినట్లు ధాత్రి వల్ల మావయ్య నారాయణ మోసగాడా? ఇప్పుడు ధాత్రి, కేదార్‌కి ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.